తెలంగాణ ప్రభుత్వం ధరణిలో సర్వ తప్పులు ఉన్నాయని చెప్పి రైతులు భూబాధ్యుతులు బాధపడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో తీసుకున్నటువంటి అంశాన్ని ఈరోజు భూభారతిగా ధరణిని పేరు మార్పిడి చేసి భూభారతితో అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి భూభారతి చట్టాన్ని తెచ్చి ఈరోజు వ్యక్తిగత దరఖాస్తులు తీసుకొని పరిష్కారం చేస్తామని అంటున్నారు. అదే తరుణంలో సిరికొండ మండల కేంద్రానికి సంబంధించిన 532 సర్వే నంబర్ గడుకోలు 100-102 అట్లాగే చుట్టుపక్కల ఉన్న మైలారం కావచ్చు, హుస్సేనాలు కావచ్చు, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. రావుట్ల ఇలాంటి దాంట్లో కూడా భూ సమస్యలు ఉన్నాయి. ధరణి తెచ్చి 10 సంవత్సరాలు రైతులకు తాకలాడబెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి గద్దె దించి పక్కన మూలన కూసినటువంటి ఈ తెలంగాణ ప్రజల గొంతుకను మన్నించి భూభారతి తెచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలోనైనా ఈ భూబాధ్యులకు ఎకరమో అరెకరమో వస్తే బాగుండని చెప్పేసి ఆశావాహులే ఈరోజు వాళ్ళు దరఖాస్తులు చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఏ రకమైనటువంటి ఏ ఉద్దేశం మేరకు తీసుకొచ్చినటువంటి భూభారతిని 100% పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మంత్రులు కావచ్చు, సంబంధిత ముఖ్యమంత్రి గారు కూడా కావచ్చు, ప్రధానంగా సిరికొండ మండలానికి సంబంధించిన 532 సర్వే నంబర్లో 2009లో పట్టాలు ఇచ్చినటువంటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందే తప్ప కబ్జాలు చూయించలే. కబ్జాలకు వెళ్దామంటే ఫారెస్ట్ వాళ్ళతో వేధింపులై చాలా కేసులు పెట్టుకొని ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతున్నాం, అయినా పరిష్కారం కాలే. ఆ పరిష్కారానికి అన్నిటికీ మూలం భూభారత్ అని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ భూభారతితోనైనా ఈ 532 గడుకోల్లో ఉన్నటువంటి 100-102 అట్లాగే మైలారం, రామడుగు, హుస్సేనౌర్లో ఉన్నటువంటి 836 సర్వే నంబర్లో చాలా మంది కబ్జాలో ఉన్నారు. కానీ దాన్ని కొంతమంది పైరవికారులు ప్రైవేటు భూమి అని చెప్పేసి కాజేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటిని కూడా పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని పేద ప్రజలను సీలింగ్లో ఉన్నటువంటి భూమి, వ్యక్తిగత భూమి ఎట్లయితాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 836 సర్వే నంబర్లో దాదాపుగా 70 కుటుంబాలు ఈరోజు సాగులో ఉన్నాయి. అక్కడ ఎలాంటి సమస్య లేదు. కానీ అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేట్ల పెట్టుబడిదారులు, అట్లాగే పైరవికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు 285 ఎకరాల భూమి మీద కన్నేసి భూమిని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా ప్రభుత్వ భూమిగా సీలింగ్లో తీసుకొని పేద ప్రజలకు ఇవ్వడానికి ముందుకు రావాలని చెప్పి సందర్భంగా సిపిఎల్ ప్రజాపంత పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. భూభారతిలో కూడా పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ సర్కార్ కూడా బుద్ధి చెప్పడానికి భూబాధ్యులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.